స్వర్ణోదయదీప్తిం అఖిల భువన చైతన్య ప్రసారం. నమస్కారం, మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ఇవాటి మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, షిరిడి సాయితత్వ ప్రచారకులు శ్రీ గోపాలుని హరిహరరావు గారు. గురుగారు నమస్కారం. ఓం శ్రీ సాయిరాం. గురుగారు, షిరిడి సాయిబాబా అవతార పరమార్థాన్ని మనం ఎలా విశ్లేషించుకోవాలి? మన భారతదేశంలో, మన సనాతన ధర్మంలో అనేక మంది మహాత్ములు వచ్చారు. అంటే మన రాఘవేంద్ర స్వామి కావచ్చు, జగద్గురు ఆదిశంకరాచార్యులు కావచ్చు, రామకృష్ణ పరమహంస కావచ్చు, తుకారాం కావచ్చు, నామదేవ్ కావచ్చు, జ్ఞానదేవ్ కావచ్చు, అనేక మంది మహాత్ములు వచ్చారు. అలాంటి మహాత్ముల వచ్చిన సందర్భంలో సాయినాథుడు కూడా ఈ యొక్క భూలోకంలో భక్తులను సన్మార్గంలో నడిపించడం కోసం, భక్తులను ఆధ్యాత్మిక మార్గంలో నడిపించడం కోసం, భక్తులకు ఒక సందేశం ఇవ్వడం కోసము దత్త పరంపరలో అవతరించిన ఒక మహత్తరమైన దైవాంశ సంభూతుడు, సమర్థ సద్గురు, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ షిరిడి సాయినాథుడు. సాయినాథుని యొక్క అవతార విశిష్టతతో మనం ఒకసారి ఆలోచిస్తే, వారి యొక్క అనుకువ ఎలాంటిది అంటే, వారి నిరాడంబరత ఎలాంటిది అంటే, మనం ఈరోజు ప్రపంచంలో అనేక మంది మహాత్ములు చూసాం, అనేక మంది సాధు పుంగునులు చూసాం, అనేక మంది పీఠాధిపతులను చూసాం. కానీ బాబా గారి యొక్క నిరాడంబరత అనేది, అలాంటి నిరాడంబరత కలిగిన యోగీశ్వరులు చాలా తక్కువగా మనకు కనిపిస్తారు. రమణ మహర్షి లాంటి వారు ఉండొచ్చు. వారు ప్రతిరోజు కూడా 5 ఇళ్లలో భిక్ష చేసి, ఆ భిక్షలో వచ్చిన పదార్థాన్ని వారొక్కరు తినరు. ఆ పదార్థాన్ని తాను తింటూ బాబా దగ్గరకు వచ్చిన భక్తులందరికీ ఆ ప్రసాదాన్ని పంచుతూ, తన దగ్గరకు వచ్చిన జీవ జంతువులన్నిటికీ కూడా, అంటే జంతువు వేరు బాబా వేరనే భావన లేకుండా సర్వజీవులలో భగవంతుడున్నాడు అనే ఒక ఆత్మ జ్ఞానంతో, బ్రహ్మజ్ఞానంతో బాబా గారు సర్వజీవులకు ఆహారాన్ని పెడుతూ, వచ్చిన భక్తులకు ఆహారం పెడుతూ, ప్రతిరోజు 5 ఇళ్లలో భిక్ష చేసుకొని, అదేవిధంగా ఒక రేకు డబ్బా పట్టుకొని, ఆ రేకు డబ్బాతోటి బావి దగ్గరికి వెళ్ళి వనితలను అడిగి మంచినీళ్ళు పోయించుకొని, ఆ మంచినీళ్ళు తాగి గోన పట్టపై పరుండి జీవించిన మహత్తరమైన వ్యక్తి బాబా గారు. వారి కఫ్నీ కూడా చినిగిపోతే ఒక ముళ్ళు తీసుకొని ఆ చినిగిపోయిన చోటు గుచ్చుకునేవాడు. గుచ్చుకొని ఆ రకంగా తన కఫ్నీ వేసుకునేవాడు. అంటే తన జీవన విధానం ఎలాంటిది అంటే, ఎంత నిరాడంబరమైన జీవనం అంటే బాబా గారిది. వారి భిక్ష, అదేవిధంగా పడకకు కూడా ఒక గోనపట్ట పైన నిద్రించడము, 5 ఇళ్లలో భిక్ష చేయడము, ఇంత నిరాడంబరమైన జీవితం. వారి అనుకువ కూడా ఎలాంటి అనుకువ? అద్భుతమైన అనుకువ. అంటే బాబా గారు సాక్షాత్తు భగవంతుని యొక్క స్వరూపమే. ఎలా అంటే, బాబా జీవిత చరిత్రలోకి వెళ్తే అనేక సందర్భాలు, అనేక అంశాలు మనకు కనపడతాయి. ఒక డాక్టర్కు శ్రీరామచంద్రుడిగా బాబా దర్శనమిచ్చాడు. ఒక నానాసాహెబ్ చందోద్కర్కు శ్రీకృష్ణ పరమాత్ముడు దర్శనమిచ్చాడు. ఒక రాధాకృష్ణమయ్యకి శ్రీకృష్ణ పరమాత్ముడు దర్శనమిచ్చాడు. ఒక రేగేకు శ్రీమన్నారాయణుడిగా దర్శనమిచ్చాడు. ఒక మేఘశ్యామునికి పరమశివుడిగా దర్శనమిచ్చాడు. అదేవిధంగా బాలశింపికి బాబా గారు దత్తుడిగా దర్శనమిచ్చాడు. ఈ విధంగా అనేక మంది భక్తులకు అనేక రూపాలలో బాబా దర్శనమిచ్చాడు. అంటే సర్వదేవతా స్వరూపుడు అయినప్పటికీ కూడా ఆయన యొక్క అనుకువ, ఆయన నిరాడంబర జీవనం ఎలాంటిది అంటే, ఒక భక్తుడు అహంకారంతో భక్తుడు వస్తే సాధారణమైన భక్తుడు, ఆ సాధారణమైన భక్తుడితో ఏమంటాడు అంటే, నీ దర్శనంతో నేను పునీతునైపోయాను, నీ పాద దర్శనంతో నేను పునీతునేనని చెప్పి బాబా అంటాడు. ఇది సామాన్య భక్తుడితోటి. అది బాబా యొక్క అనుకువ. అలాంటి బాబా గారు ఈ యొక్క సృష్టిలో, అంటే ఈ యొక్క భూలోకంలో మనల్ని సన్మార్గంలో నడిపించడం కోసం, అదేవిధంగా మనల్ని ఆధ్యాత్మికంలో నడిపించడం కోసం అనేక మహిమలు చేస్తూ, అనేక సర్వదేవతా స్వరూపం చూస్తూ, భక్తులకు కోటాను కోట్ల మందికి అనుభవాలు ఇస్తూ, ప్రత్యక్షంగా పరోక్షంగా స్వప్న రూపంలో కోరికలు తీరుస్తూ, ఈ విధంగా మనల్ని సన్మార్గంలో నడిపించడానికి వచ్చిన దత్త అవతారమే శ్రీ షిరిడి సాయినాథుడు. గురుగారు, మరి బాబాని దత్తావతారంగా పేర్కొనడంలో ఆంతర్యం ఏమిటి? మనమందరం బాబా జీవిత చరిత్ర పారాయణ చేస్తున్నాం. అంటే నాకు తెలిసి బాబా భక్తులలో 100% బాబా జీవిత చరిత్ర పారాయణ చేస్తారు.
ఈ బాబా జీవి చరిత్ర పారాయణంలో మొదటి పేజీలో మనం చదివేది ఏందయ్యా అంటే దత్తుని యొక్క మొదటి అవతారం శ్రీపాద శ్రీవల్లభుడు, రెండవ అవతారం నృసింహ సరస్వతి, మూడవ అవతారం మాణిక్య ప్రభు, నాలుగవ అవతారం అక్కలకోట స్వామి, ఐదవ అవతారం శ్రీ షిరిడి సాయినాథుడు అని మన బాబా జీవి చరిత్రలో మొదటి పేజీలో మనం చదవడం జరుగుతుంది. అంటే ఇక్కడ మీరు అడగొచ్చు ఏమనంటే పారాయణం చదువుతున్న వాస్తవమే, కానీ బాబా నిజంగా దత్తావతారం అని ఎలా చెప్పగలుగుతారు? ఏమైనా శాస్త్రాలలో ఉందా, గ్రంథాలలో ఉందా, పుస్తకంలో వ్రాయడం కాదు నిజంగా గ్రంథాలలో ఉందా అని అందరిలో ఉన్న ప్రశ్న అది. అయితే ఇక్కడ మనం విశ్లేషించుకోవాల్సిన విషయం ఏమిటాయి అంటే మనల్ని ఎవరైనా అడిగి మీరెవరు అంటే మా నాన్న పలాని వారు, మాది పలాని గ్రామం, మా ఇంటి పేరు ఇది, మా గోత్రం ఇది, మా తాత, మా ముత్తాత, ఈ విధంగా వంశం చెప్తాం మనం. ఈ వంశం ద్వారా మా తండ్రి ద్వారా మా తాత ద్వారా నేను పలానని చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ బాబా దత్తావతారం అని చెప్పడానికి ఆధారం ఏంటయ్యా అంటే మనము దత్తాత్రేయుణ్ణి మనమందరం యాక్సెప్ట్ చేస్తాం. ఎందుకంటే బ్రహ్మాండ పురాణంలో సతీ అనసూయ ఆత్రి మహర్షికి బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క అంశతో జన్మించిన వాడే దత్తాత్రేయుడు. ఏ విధంగా దత్తాత్రేయులు జన్మించారంటే మనకు దత్తుని యొక్క జీవిత చరిత్రలో మనం చూసాం. బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క అవతారాలతోటి వారిచ్చిన వరంతో ఈ యొక్క విష్ణుమూర్తి యొక్క వరంతో దత్తుడిగా, అదేవిధంగా పరమేశ్వరుని యొక్క వరంతో దుర్వాసుడిగా, బ్రహ్మ యొక్క వరంతో చంద్రుడిగా, ఈ విధంగా 3 అవతారాలతో జన్మించిన వాడే దత్తాత్రేయుడు. ఈ దత్తాత్రేయుడు ఒకసారి దత్తాత్రేయ మహర్షి అప్పలరాజ శర్మ సుమతి అంటే 13వ శతాబ్దంలో అప్పలరాజ శర్మ సుమతి వారి యొక్క దత్త భక్తులు వారు. వారింట్లో ఒకసారి వారి యొక్క పెద్దలకు ఆబ్దిక కార్యక్రమం చేస్తున్నారు. ఆబ్దిక కార్యక్రమం చేస్తూ ఉంటే సాక్షాత్తు దత్తాత్రేయుడే ఈ సుమతి దగ్గరికి వచ్చి భిక్ష అడగడం జరుగుతుంది. అప్పుడు ఈ సుమతి ఆబ్దికంలో ఏమవుతుందంటే బ్రాహ్మణులకు భోజనం పెట్టిన తర్వాతనే ఇతరులకు భోజనం పెడతారు. కానీ సుమతి ఆయన సాక్షాత్తు దత్తుడిగా భావించి దత్తునికి భిక్ష వేయడం జరిగింది. అప్పుడు దత్తుడు ప్రత్యక్షమై మేము మీ కడుపులో శ్రీపాద శ్రీవల్లభుడుగా జన్మిస్తానని చెప్పి వారికి కోరిక ఇవ్వడం జరిగింది. ఈ రకంగా ఏంటంటే దత్తుని యొక్క కోరికతోటి శ్రీపాద శ్రీవల్లభుడు జన్మించడం జరిగింది. కానీ శ్రీపాద శ్రీవల్లభుడు కృష్ణానది తీరాన స్థానానికి వెళ్తూ ఉంటే ఒక భక్తుడు ప్రతిరోజు శ్రీపాద శ్రీవల్లభుడికి నమస్కారం చేసేవాడు. అప్పుడు శ్రీపాద శ్రీవల్లభుడు ఆ భక్తుని అడిగాడు, ప్రతిరోజు నాకు నమస్కారం చేస్తున్నావు, నీకు ఏ కోరిక కావాలని. ఆ భక్తుడు ఏమంటాడంటే నేను మహారాజుగా జన్మించాలంటాడు. అంటే ఈ జన్మలో కావాలా వచ్చే జన్మలో కావాలా అంటాడు. నాకు ఈ జన్మలో వయసు మీరిపోయింది, వచ్చే జన్మలో మహారాజుగా జన్మించే ఆ యొక్క కోరిక నాకు తీర్చమని చెప్పి అడగడం జరుగుతుంది. అప్పుడు సరైన శ్రీపాద శ్రీవల్లభుడు నేను వచ్చే జన్మలో నృసింహ సరస్వతిగా జన్మిస్తాను, నృసింహ సరస్వతిగా జన్మించినప్పుడు నువ్వు మహమ్మదీయుడిగా ఒక రాజుగా జన్మిస్తావు, అప్పుడు నువ్వు నా దగ్గరికి వచ్చి నన్ను శరణు పెడతావని చెప్తాడు. ఆ విధంగా శ్రీపాద శ్రీవల్లభుడు నేను నృసింహ సరస్వతిగా జన్మిస్తానని ఆ సందర్భంలో చెప్పడం జరుగుతుంది. తర్వాత శంకర్రావు అనే ఒక జమీందారు నృసింహ సరస్వతి భక్తుడైతే అతను బాధలలో ఉండి ఈ బ్రహ్మ రాక్షసి పట్టినప్పుడు అప్పుడు నృసింహ సరస్వతిని కోరగా నృసింహ సరస్వతి ఏం చెప్తారంటే నా అవతారము మాణిక్య ప్రభువులో ఉంది, మాణిక్య నగర్లో ఉంది, నువ్వు వెళ్ళి మాణిక్య నగర్కి వెళ్ళి మాణిక్య ప్రభువును నువ్వు పూజించు, నా అవతారం ఎక్కడుందని నృసింహ సరస్వతి ఈ శంకర్రావు అనే జమీందారుకు చెప్పడం జరిగింది. ఆ సందర్భంలో నృసింహ సరస్వతి నేను మాణిక్య ప్రభువుగా జన్మిస్తానని చెప్పడం జరిగింది. ఇక మాణిక్య ప్రభు విషయం వస్తే ఆ మాణిక్య ప్రభు యొక్క తల్లి ఒకసారి ఆ మాణిక్య ప్రభువును నోరు తెరవమంటే మాణిక్య ప్రభు నోరు తెరవగా సాక్షాత్తు దత్తుడే ఆమెకు దర్శనం ఇవ్వడం జరిగింది. అంటే ఏ విధంగా అయితే యశోదకు శ్రీకృష్ణ పరమాత్ముడు ఆ బ్రహ్మాండం చూపించాడో ఆ విధంగా మాణిక్య ప్రభు తన నోటిలో దత్తుని యొక్క రూపం చూపించడం జరిగింది. అదేవిధంగా ఠాకూర్ అని ఒక భక్తుడు కూడా ఈ యొక్క మాణిక్య ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు మాణిక్య ప్రభు ఏమంటాడంటే నా అవతారం అక్కలకోటలో ఉందని చెప్తాడు. అదేవిధంగా బీట్కర్ మహారాజు అనే ఒక మహారాజు తన రాజ్యమంతా కోల్పోయి మాణిక్య ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు నా అవతారం అక్కలకోటలో ఉందని చెప్తాడు. ఈ విధంగా మాణిక్య ప్రభు అక్కలకోటలో నా అవతారం ఉందని చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా అక్కలకోట విషయం వస్తే ఇక్కడ కృష్ణమాతాజీ అని ఒక భక్తుడు ఈ అక్కలకోట స్వామి సమాధి అయిన తర్వాత అక్కడికి వెళ్ళినప్పుడు అక్కలకోట స్వామి ఏమంటే ఇక్కడ నేను లేను, నా అవతారం షిరిడీలో ఉంది,
బాయి కృష్ణాజీతో చెప్తాడు, షిరిడీలో వెళ్ళి నన్ను కొలవమని చెప్తాడు. ఎవరు? అక్కలకోట మహారాజు. అప్పుడు ఆ భక్తుడు షిరిడి సాయినాథుడి దగ్గరికి వెళ్తే షిరిడి సాయినాథుడు ఏమంటాడు, అక్కలకోటలో ఏం లేదు, అక్కలకోట మహారాజే నేను అని బాబా చెప్పడం జరుగుతుంది. ఈ విధంగా అక్కలకోట మహారాజు నేనే బాబా అన్నాడు, బాబా నేనే అక్కలకోట మహారాజు అన్నాడు. ఈ పరంపర మనం చూసుకుంటే దత్తుడు శ్రీపాద శ్రీవల్లభుడిగా, శ్రీపాద శ్రీవల్లభుడు నృసింహ సరస్వతిగా, నృసింహ సరస్వతి మాణిక్య ప్రభువుగా, మాణిక్య ప్రభు అక్కలకోట మహారాజుగా, అక్కలకోట మహారాజు షిరిడి సాయినాథుడిగా ఈ పరంపర అంతా మనకు ఈ గ్రంథాలలో మనకు కనబడుతుంది. బ్రహ్మాండ పురాణం నుంచి లెక్కేసుకుంటే, గురి చరిత్ర లెక్కేసుకుంటే, బాబా జీవి చరిత్ర లెక్కేసుకుంటే, మాణిక్య ప్రభు జీవి చరిత్ర, అక్కలకోట స్వామి జీవి చరిత్ర పారాయణం చేస్తే ఈ పరంపర అనేది కనబడుతుంది. ఈ రకంగా బాబా ఎవరంటే సాక్షాత్తు దత్తస్వరూపుడు. అందుకని మనము బాబాను కొలిచే ప్రతి హిందువు కూడా బాబాను సాక్షాత్తు దత్తస్వరూపుడుగా కొలవడం జరుగుతుంది. గురుగారు, మరి షిరిడి సాయినాథుడిని ఆరాధన సంవిధానంలో పాటించవలసినటువంటి సంప్రదాయాలు, ఆచారాలు ఏంటి? బాబా గారిని షిరిడి సాయినాథుడికి ఆచార సంప్రదాయాలు లేవనేది ఒక అపోహ ఉంది. అది చాలా తప్పు. బాబా గారి యొక్క పూజా విధానంలో ఆచార సంప్రదాయాలు పూర్తిగా ఉన్నాయి. ఎందుకంటే మనకి హేమాద్రి పంత్ గారు షిరిడి సాయినాథుడి యొక్క బాబా జీవిత చరిత్ర పుస్తకం రాశారు. హేమాద్రి పంత్ గారు మనందరికీ తెలుసు. 1910లో హేమాద్రి పంత్ బాబా దగ్గరికి వెళ్ళినప్పుడు, బాబా కొన్ని కథలను నువ్వు సేకరించి టూకీగా నా జీవిత చరిత్ర రాయమని చెప్పడం జరిగింది. అప్పుడు హేమాద్రి పంత్ గారు బాబా జీవిత చరిత్ర పుస్తకం రాసే ముందు ఆయన మొట్టమొదట విఘ్నేశ్వరుని ప్రార్థించాడు, సరస్వతీదేవిని ప్రార్థించాడు, బ్రహ్మ విష్ణు మహేశ్వరుని ప్రార్థించాడు, తన యొక్క గోత్ర మహర్షి అయిన భారద్వాజ మహర్షిని ప్రార్థించాడు, తర్వాత తాత ముత్తాతలైన సదాశివుని ప్రార్థించాడు. అదేవిధంగా సర్వదేవతలను ప్రార్థించి, దత్తాత్రేయుని ప్రార్థించి ఆ తర్వాతనే బాబా జీవి చరిత్ర పుస్తకం రాయడం జరిగింది. అదేవిధంగా హేమాద్రి పంత్ పుస్తకము తెలుగులో అనువదించిన పత్తినారాయణరావు గారు కూడా బాబా జీవి చరిత్ర పుస్తకం రాసేటప్పుడు సర్వదేవతలను ప్రార్థించి, సర్వక్షేత్రాలకు వెళ్ళి అక్కడ పూజలు చేసి, అక్కడ పారాయణం చేసి పుస్తకం రాయడం జరిగింది. అంటే బాబా జీవి చరిత్ర పుస్తకంలోనే బాబా గారిని ప్రార్థించడంలో మొట్టమొదటి సర్వదేవతలను ప్రార్థించి బాబాను ప్రార్థించాలనే ఒక సంప్రదాయం అనేది మనకు కనపడుతుంది. అదేవిధంగా మనకు ఈ యొక్క శ్యామ కాకాజీ వైద్య కథలో కూడా, ఆ యొక్క కథలో కూడా మనకు మన పూర్వీకులను, మన ఇంటి దైవాన్ని, మన గృహ దైవాన్ని పూజించాలని బాబా చెప్పడం జరిగింది. ఈ విధంగా బాబా జీవిత చరిత్ర కథలో కూడా చాలా సందర్భాలలో బాబా మీ యొక్క ఆచార సంప్రదాయాలు పాటించండి అని బాబా చాలా సందర్భాలలో హరిశ్చంద్ర పితలే కథలో కూడా బాబా చెప్పడం జరిగింది. గురుగారు, షిరిడీలో ఉన్న గురుస్థానం యొక్క ప్రత్యేకతను ఎలా విశ్లేషించుకోవాలంటారు? గురుస్థానం అనేది చాలా ప్రత్యేకమైన ప్రదేశం. కారణం ఏంటంటే బాబా గారు మొట్టమొదట 16వ ఏట వచ్చాడు, తర్వాత మరలా తిరిగి 19వ ఏట వచ్చాడు. ఈ షిరిడి సాయినాథుడు మొట్టమొదట షిరిడీకి వచ్చినప్పుడు గురుస్థానం వద్ద ఉన్న వేప చెట్టు కిందనే కూర్చున్నాడు. గురుస్థానం కింద ఉన్న వేప చెట్టు కింద కూర్చోవడంలో అంతరార్థం ఏమిటి అంటే గురుస్థానం యొక్క ప్రత్యేకత ఏమిటి? ఆ గురుస్థానం యొక్క ప్రత్యేకత, బాబా గారు అంటే షిరిడి సాయినాథుడు వేప చెట్టు కింద 16వ ఏట కూర్చున్నప్పుడు షిరిడీలో ఖండోబా మందిరం ఉంది. ఖండోబా మందిరం అంటే శివుని అవతారంగా ప్రార్థిస్తారు అందరూ కూడా. అంటే శివుని అవతారమే ఖండోబా. ఆ ఖండోబా ఒకసారి ఒక భక్తునికి ఒంట్లోకి వస్తాడు. ఘనం భక్తునికి ఒంట్లోకి వచ్చినప్పుడు ఆ యొక్క ఒంట్లోకి వచ్చిన భక్తుని ప్రజలు అడుగుతారు, ఈ షిరిడి సాయిబాబా ఎవరు, ఎక్కడి నుంచి వచ్చాడు అని అడిగితే, అప్పుడు ఈ యొక్క ఖండోబా ఒంట్లోకి వచ్చిన ఘనము గురుస్థానం దగ్గరకు వచ్చి ఏమని చెప్తారంటే, ఈ గురుస్థానం అనేది పరమ పవిత్రమైనది అని చెప్పి ఆ గురుస్థానంలో బండ తీయమంటాడు. ఆ గురుస్థానం దగ్గర పైన బండ తీస్తే లోపల మందిరం ఉంటుంది, లోపల 4 దీపాలు ఉంటాయి, లోపల పసుపు కుంకుమ జపమాలు ఉంటుంది, 4 దీపాలు వెలుగుతూ ఉంటాయి, లోపల మందిరం ఉంది. అప్పుడు బాబా వచ్చి చెప్తాడు, ఇది నా గురుస్థానము, 12 సంవత్సరాలు నేను తపస్సు చేసుకున్న ప్రదేశం ఇది అని చెప్పి ఆ గురుస్థాన్ని మూపించడం జరిగింది. అంటే గురుస్థానం అనేది బాబా గారి యొక్క గురువులు కానీ బాబా కానీ కొన్ని సంవత్సరాల కింద తపస్సు చేసుకున్న ప్రదేశం. అందుకని గురుస్థానానికి అంత ప్రత్యేకత ఉంది. అందుకని చాలామంది భక్తులు కూడా ఆ గురుస్థానం చుట్టూ 108 సార్లు ప్రదక్షిణ చేస్తారు. ఒక సెంటిమెంట్. అంటే 108 సార్లు గురుస్థానం చుట్టూ ప్రదక్షిణ చేస్తే భక్తుల కోరికలు తీరుతాయనేది ఒక నానుడి. అందుకని చాలామంది గురుస్థానం చుట్టూ 108 సార్లు ప్రదక్షిణ చేయడం కానీ,
గురుస్థానం దగ్గర బాబా జీవిత చరిత్ర పారాయణం చేయడం కానీ అది చాలామంది నమ్మకం. అది ఇప్పుడు కూడా చాలామంది భక్తులు చేస్తున్నారు. అది గురుస్థానం యొక్క ప్రత్యేకత. గురువుగారు, గురు శిష్యుల మధ్య సంబంధం ఎలా ఉండాలని సాయి పేర్కొన్నారు? గురు శిష్యుల సంబంధం ఎలా అంటే, ఒకసారి ఈ షిరిడి సాయినాథుడి వద్ద సాటైన ఒక భక్తుడు వచ్చి, బాబా గారు, నేను గురు చరిత్ర పారాయణం చేశాను, మీరు గురు చరిత్ర పారాయణం చేశారు, నాకు స్వప్నంలో కనపడి దాంట్లో ఉన్న సందేశాలు చెప్పారు, ఒకసారి పారాయణం చేయాలా 2 సార్లు పారాయణం చేయాలని చెప్పి అడుగుతాడు. అప్పుడు శ్రీ షిరిడి సాయినాథుడి దీక్షతోటి కాకతోటి 2వసారి పారాయణం చేయమని చెప్పగానే అక్కడ హేమాద్రి పక్కన కూర్చుంటాడు హేమాద్రి పంత్. హేమాద్రి పంత్ పక్కన కూర్చొని ఏమనుకుంటాడంటే, నేను 40 సంవత్సరాల నుంచి గురు చరిత్ర పారాయణం చేస్తున్నా, 7 సంవత్సరాల నుంచి బాబాకు సేవ చేస్తున్నా, బాబా సాటేకు స్వప్నంలో కనపడ్డాడు, నాకు కనపడలేదు అని చెప్పి బాధపడతాడు. అప్పుడు బాబా గారికి అన్ని తెలుసు కదా, సర్వజ్ఞుడు కదా. అప్పుడు హేమాద్రి పంతుని శ్యామ దగ్గరికి పంపిస్తే శ్యామ ఒక కథ చెప్తాడు, గురు శిష్యుల కథ. ఆ కథలో బాబా షిరిడి సాయినాథుడు ఏం చెప్తాడు అంటే, నా గురువును నేను సేవించాను. నేను ఎలా సేవించాను అంటే, నేను ఎప్పుడూ నా గురువును చూస్తూ ఉంటాను, గురువుకు కావలసిన అన్ని సేవలు నేను అందిస్తున్నాను, గురువే పరబ్రహ్మ స్వరూపంగా భావించాను, గురువే సర్వస్వం భావించాను. ఆ రకమైన గురువే నా సర్వస్వము అనే భావనతో నేను భావించానే తప్ప నేను ఆ గురువు దగ్గర ఎలాంటి మంత్రం కానీ ఉపదేశం కానీ తీసుకోలేదు. అప్పుడు నా గురువు నాకేం చెప్పారు అంటే, 2 రూపాయలు దక్షిణ అని చెప్పి అడిగారు. ఆ 2 రూపాయలు దక్షిణ అంటే శ్రద్ధ సబూరి, అంటే సంపూర్ణమైన విశ్వాసము, సంపూర్ణమైన నమ్మకం. అంటే ఒక శిష్యునికి గురువు పైన సంపూర్ణమైన విశ్వాసము, నమ్మకం ఉంటే తప్ప ఆ యొక్క శిష్యుడు గురువు యొక్క అనుగ్రహం పొందలేడు. అందుకని షిరిడి సాయినాథుడు ఇక్కడ చెప్పింది ఏంటంటే, ప్రతి శిష్యుడికి కూడా సంపూర్ణమైన విశ్వాసం కలిగి ఉండాలి, నమ్మకం కలిగి ఉండాలి, శ్రద్ధ సబూరి కలిగి ఉండాలి అని చెప్పడం జరిగింది. ఇక రెండవ విషయం ఏంటంటే, గురువు శిష్యుని ఎలా కాపాడుతాడు అంటే, తల్లి తాబేలు పిల్ల తాబేలు కథ షిరిడి సాయినాథుడు చెప్పడం జరిగింది. ఒక తల్లి తాబేలు తన పిల్లలను కంటుంది. పిల్లలను కన్న తర్వాత ఆ పిల్లలకు ఆహారం పెట్టదు, పాలు ఇవ్వదు, చూస్తూ ఉంటుంది. కేవలం చూపు, ఆ చూపే ఆహారం, చూపే పాలు. ఆ చూపుతోనే పిల్ల తాబేలు పెరిగి పెద్ద అవుతుంది. అంటే తల్లి తాబేలు చూపుతోనే పిల్ల తాబేలు ఏ విధంగా అయితే పెరిగి పెద్ద అవుతుందో, ఆ గురువు అంటే ఆ షిరిడి సాయినాథుడు తన భక్తులను, తన శిష్యులను కేవలం చూపుతోనే చూస్తూ ఉంటాడు. తన భక్తులను పడనీయకుండా, చెడనీయకుండా, సర్వకాల సర్వాస్తులందు కాపాడుతూ చూపుతోనే ఆ షిరిడి సాయినాథుడు తన భక్తులను కాపాడుతూ ఉంటాడు. కాబట్టి గురు శిష్యుల సంబంధము ఒక తల్లి తాబేలు పిల్ల తాబేలు సంబంధం. అంటే ఒక గురువు ఏ విధంగా అయితే తన శిష్యుణ్ణి మంచి చెడులు చూస్తూ ఉంటాడో, అలాగే షిరిడి సాయినాథుడు తన భక్తులను తన చూపుతోటే కాపాడడం జరుగుతుంది. గురుగారు, సాయి ఎప్పుడూ కూడా సబ్కా మాలిక్ ఏక్ హై అని అంటూ ఉంటారు కదా, అందులో ఆంతర్యం ఏమిటో తెలియజేస్తారు? సబ్కా మాలిక్ ఏక్ హై, ఏ గ్రంథాలు చెప్పినా భగవంతుడు ఒకటే. మీరు పీఠాధిపతుల దగ్గరికి వెళ్ళండి, వేదాలకు వెళ్ళండి, పురాణాల దగ్గరికి వెళ్ళండి, ఇతిహాసాల దగ్గరికి వెళ్ళండి, అదేవిధంగా గ్రంథాలకు వెళ్ళండి. ఏ పురాణాలు చెప్పినా భగవంతుడు ఒకడే అని చెప్తారే తప్ప భగవంతులు ఇద్దరు అని ఏ గ్రంథాలు చెప్పవు, ఏ మహాత్ములు చెప్పరు. అంటే మన హిందూ శాస్త్రం కానీ, అదేవిధంగా మహమ్మదీలు కావచ్చు, క్రైస్తవులు కావచ్చు, ఏ గ్రంథమైనా భగవంతుడు ఒకడే, భగవంతుడు ఒక్కడే అన్ని గ్రంథాలు చెప్పేది అదే. బాబా చెప్పింది అదే కదా. సబ్కా అంటే సబ్కా అందరికీ, మాలిక్ అంటే యజమాని, ఏక్ ఒకరు అంటే అందరి యజమాని ఒకరే. ఆ యజమానిని మనమేమంటున్నాం? పరబ్రహ్మ స్వరూపం అంటున్నాం. ఆ యజమానిని మహమ్మదీలు ఏమంటున్నారు? అల్లా అంటున్నారు. ఆ యజమానిని క్రైస్తవులు ఏమంటున్నారు? తండ్రి అంటున్నారు. కాబట్టి అక్కడ ఉన్న రూపం ఒకటే, కానీ పేరు వేరు. ఆ రూపాన్ని ఒక్కొక్క మతం వారు ఒక్కొక్క పేరుతో పిలుస్తున్నారు. ఆ రూపంలో వచ్చిన పరబ్రహ్మ స్వరూపమే సర్వజీవులలో ఉన్నది పరబ్రహ్మ స్వరూపమే, సర్వ దేవతలలో ఉన్నది పరబ్రహ్మ స్వరూపమే, 3 కోట్ల దేవతలలో ఉన్నది పరబ్రహ్మ స్వరూపమే. అదే అద్వైత సిద్ధాంతం. అద్వైత సిద్ధాంతం అంటే సర్వజీవులలో భగవంతుని చూడటమే అద్వైత సిద్ధాంతం. ఆ పరబ్రహ్మ స్వరూపమే సర్వజీవులలో, సర్వ మానవులలో, సర్వదేవతలలో వ్యాపించింది పరబ్రహ్మ స్వరూపమే. ఆ పరబ్రహ్మ స్వరూపమే
ఈ యొక్క సృష్టి మొత్తానికి భగవంతుడు. ఆ భగవంతునే వివిధ నామాలతో పిలుస్తున్నాం, వివిధ మతాల వాళ్ళు వివిధ పేర్లతో పిలుస్తున్నాం. ఆయనే దేవుడు, ఆయనే సబ్కా మాలిక్ ఎక్. అది బాబా గారి యొక్క అంతరార్థం. గురుగారు చాలా చక్కగా వివరించారు. ఇక మరో సందేహం, సాయి ఎప్పుడు కూడా విసురురాయితో గోధుమలు విసిరేవారు అని సాయి చరిత్రలో మనం చదువుతూ ఉంటాం. ఈ చర్య ద్వారా ఆయన ఎటువంటి సందేశాన్ని అందించారు? షిరిడి సాయినాథుడు కలరా జాడ్యం వచ్చినప్పుడు గోధుమలు విసిరాడు. గోధుమలు విసిరినప్పుడు మహిళలు వచ్చారు, వనితలు. ఆ వనితలు ఏమనుకున్నారంటే, షిరిడి సాయినాథుడు ప్రతిరోజు 5 ఇళ్లలో భిక్ష చేస్తూ ఉంటారు కాబట్టి వారు గోధుమలు విసరడంలో గోధుమ పిండి వారికి అవసరం ఏంటి, మన కోసం కదా విసిరేది అని ఈ వనితలందరూ వచ్చి ఆ గోధుమ పిండిని 4 భాగాలు చేసి పంచుకోబోయారు. పంచుకోపోతే అప్పుడు బాబా ఏమన్నాడంటే, ఏం వనితలారా, మీకు పిచ్చి పట్టినదా, ఎవడ్డబ్బా సొమ్మని మీరు దోచుకుంటున్నారు, మీ వద్ద నేను ఏమైనా తీసుకున్నానా? ఇది బాబా చెప్పిన మాట. మీకు పిచ్చి పట్టినదా, ఎవడబ్బా సొమ్మని దోచుకుంటున్నారు, మీ వద్ద నేను తీసుకున్నానా అని వెళ్ళి ఆ గోధుమ పిండిని ఊరి బయట చల్లమంటాడు. అంటే మనం అందరం భక్తులు ఏమనుకుంటామంటే, ఆ రోజు కలరా వచ్చింది కాబట్టి ఆ మహమ్మారికి నైవేద్యంగా బాబా గారు గోధుమ పిండి సమర్పించారు, కలరా వ్యాధిని నిర్మూలించాడు. అంటే కలరా వ్యాధిని నిర్మూలించాడని చెప్పి మనం చెప్పుకుంటున్నాం. కానీ దాంట్లో ఇంకా లోతుకు వెళ్తే బాబా చెప్పిన మాట ఏంటి అంటే, ఎవడబ్బా సొమ్మని దోచుకుంటున్నారు అంటాడు. అంటే బాబా సందేశం ఏంటంటే, నీది కానిది నువ్వు ఆశించకూడదు. అది బాబా భక్తులకు ఇచ్చిన అద్భుతమైన సందేశం. లూటీ చేస్తున్నారన్నాడు బాబా. అంటే మీ సొమ్ము నేను తీసుకున్నా, ఇంకొకరి సొమ్ము తీసుకున్నా, అది లూటీ చేసినట్టు లెక్క. అంటే బాబా భక్తులకు ఇచ్చిన సందేశం ఏంటంటే, ఎవడి సొమ్ము ఎవరు ఆశించరాదు, ఆశించడం చాలా తప్పు అని బాబా అక్కడ అత్యద్భుతంగా సమాధానం ఇవ్వడం జరిగింది. ఇంకొక విషయం ఏంటంటే, గోధుమలు విసిరడం అంటే ఆ ఒక్కరోజు కాదండి. బాబా గారు జీవించినంతకాలం గోధుమలు విసిరాడు. 60 సంవత్సరాలు ద్వారకామలో బాబా గోధుమలు విసిరాడు. అంటే ఆ రోజు గోధుమలు విసిరాడు కరెక్ట్, ఎందుకు? కలరా జాడ్యం కోసం. 60 సంవత్సరాలు ఎందుకు విసిరాడు అంటే దాంట్లో అంతరార్థం ఏందయ్యా అంటే, బాబా ఈ యొక్క విసుర్రాయి పైన పడిన పిడి జ్ఞానము, అదేవిధంగా విసుర్రాయి పైది భక్తి, విసుర్రాయి కింద కర్మ. అంటే ఈ జ్ఞానము పట్టుకొని భక్తి అనే పైరాయితోటి, కర్మ అనే కింది రాయితోటి గోధుమల విసిరి పిండి చేయడం అంటే, వచ్చిన భక్తుల యొక్క పాపాలను పిండి చేసి వాళ్ళ కర్మలను తొలగించడం కోసం బాబా గోధుమలు విసిరాడు 60 సంవత్సరాలు. 60 సంవత్సరాలు గోధుమలు విసిరడం అంతరార్థం ఏంటంటే, మన పాపాల కర్మలను తొలగించడం కోసం, వాటిని పిండి చేయడం కోసమే బాబా గోధుమలు విసిరడం జరిగింది. గురుగారు, షిరిడి సాయి మందిరంలో నందాదీపం వెలుగుతూ ఉంటుంది. ఈ దీపం యొక్క ప్రత్యేకత ఏమిటి? శ్రీ షిరిడి సాయినాథుని యొక్క నందదీపం మనము దత్త మందిరానికి ఎదురుగున్న స్థలంలో నందదీపం చూడవచ్చు. అంటే బాబా మందిరం పూటివాడ అవతల ఉంటుంది నందదీపం. ఈ నందదీపం బాబా గారు జీవించున్నప్పుడే ఉంది. శ్రీ షిరిడి సాయినాథుడు జీవించి ఉన్నప్పుడు ఆ నందదీపం దగ్గరికి బాబా గారు వెళ్ళేవారు. అప్పుడు అబ్దుల్ బాబా ఏం చేసేవాడు అంటే, 2 కుండలతోటి నీళ్లు తీసుకొచ్చేవాడు. 2 కుండలతో నీళ్లు తీసుకొచ్చినప్పుడు అప్పుడు శ్రీ షిరిడి సాయినాథుడు ఆ 2 కుండల నీళ్ళని చల్లేవాడు. చల్లి ఏదో మంత్రం చదివేవాడు. కానీ ఆ మంత్రం ఎవరికి తెలియదు. బాబా మంత్రం చదివేవాడు. చదివి అక్కడ ఈ యొక్క దోమతెర లాంటిది ఒక టెంట్ వేసి అక్కడ దీపం వెలిగించాడు బాబా. ఆ దీపం వెలిగించి అక్కడ ఇప్పుడు కూడా మనం వెళ్ళి చూడొచ్చు. అక్కడ రావి చెట్టు ఉంటుంది అక్కడ శ్రీ షిరిడిలో నందదీపం దగ్గర. ఆ చెట్టు కూడా పెరగకుంటే బాబా తన హస్తంతో తాకిన తర్వాత ఆ చెట్టు పెరగడం జరుగుతుంది. ఆ నందదీపంలో వెలిగించిన దీపము బాబా గారు జీవించున్నప్పుడు వెలిగించిన దీపం. బాబా గారు జీవించున్నప్పుడు వెలిగించిన దీపం. ప్రతిరోజు కూడా బాబా ఆ దీపం దగ్గరికి వెళ్ళేవాడు, చుట్టూ కల్లాపు చల్లేవాడు, మంత్రం చదివేవాడు, ఆ దీపం దగ్గర కొద్దిసేపు కూర్చునేవాడు. బాబా గారు వెలిగించారు కాబట్టి బాబా గారు వెలిగించిన ఆ నందదీపము ఈరోజు కూడా శ్రీ షిరిడి సంస్థానం వారు ఆ దీపాన్ని అలాగే కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. మనం కూడా ఇప్పుడు మనం షిరిడికి వెళ్ళినప్పుడు ఆ నందదీపం చుట్టూ 3 సార్లు ప్రదక్షిణ చేస్తాం. బాబా గారు సృజించిన ఆ యొక్క చెట్టును మనం కూడా తాకడం జరుగుతుంది. ఆయా నందదీపం దగ్గర బాబా అప్పుడు మంత్రాలు చదివాడని చెప్పేవారు. కాబట్టి బాబా గారు స్పర్శించిన ప్రదేశము, బాబా గారు అక్కడ పూజ చేసిన ప్రదేశము, బాబా గారు వెలిగించిన దీపం కాబట్టి ఆ నందదీపానికి ఆ ప్రత్యేకత ఉంటుంది.
గురుగారు, ఇవాటి మన ధర్మము కార్యక్రమంలో షిరిడి సాయికి సంబంధించి మాకు వచ్చినటువంటి ఈ సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. ఓం శ్రీ సాయిరామ్. ఇది ఇవాటి మన ధర్మము కార్యక్రమం. రేపు మన ధర్మము కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.